ఐదు ముఖాలతో దర్శనమిచ్చే వినాయకుడి గురించి తెలుసుకుందామా? హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం పంచముఖాలతో ఉన్న గణేష ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరు కెంగేరి అనే ప్రాంతంలో కొలువై ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలి అంటే మెజెస్టిక్ నుండి 15 కిలోమీటర్స్లో ఉంటుంది. చెలగట్ట మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఆటో అయినా తీసుకొని వెళ్ళచ్చు. అయితే ఈ ఆలయానికి బైక్స్లో వెళ్ళే వాళ్ళైతే ఈ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఫుల్ పచ్చని తోటలు, ఆల్సో బిల్డింగ్స్ అండ్ ఒక పెద్ద కొండ మధ్యలో నుంచి ఒక దావి ఉంటుంది. అలా అవన్నీ చూసుకుంటూ మనం ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. అయితే ఈ ఆలయం చాలా ఓల్డ్ అయితే కాదు, రీసెంట్గానే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పైన పెద్ద పంచముఖి వినాయకుడు దర్శనమిస్తారు. సో హే గైస్, మనం ఈరోజు వచ్చిన ఆలయము వినాయకుడిని దర్శిద్దాము, పంచముఖి వినాయకుడిని. సో లోపలికి వెళ్దాము రండి దర్శనానికి. పార్కింగ్కి ప్రాబ్లం ఏం లేదు, పార్కింగ్ పెట్టుకోవచ్చు, యాంపుల్ ప్లేస్ ఉంది. ఈవెన్ కార్స్ కూడా పార్కింగ్ ఉంది అవుట్ సైడ్. మరి చూడండి ఎంత ఉందో, ఆరతి జరుగుతోంది లోపల. లోపల ఆరతి జరుగుతోంది, మనం కూడా వెళ్దాం రండి దర్శనానికి. అయితే ఈ ఆలయం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రండి. ఈ ఆలయం సత్యశ్రేయ కుటీర పేరుతో విశ్వకర్మ కమిటీ నిర్వహిస్తున్నారు. పంచముఖి గణేష అంటే 5 ముఖాలు కలిగిన గణపతి. అయితే ప్రముఖమైన గోపురం 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో 4 విభిన్న దిశలలో కూర్చున్న గణపతి విగ్రహాలు ఉన్నాయి. 5 ముఖము తూర్పు దిశలో పెట్టుంటుంది. 2007లో ఈ 30 అడుగుల గణపతి విగ్రహానికి బంగారు పూత అంటించారు. అలాగే ఈ ఆలయం లోపలికి చూస్తే 6 అడుగులో పంచముఖి గణపతి విగ్రహం కృష్ణశిలలో చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయ ఆకృతి ఏదైతే ఉందో ఇది చాలా సాధారణంగా ఉంటుంది. ప్రాచీన ఆలయాల్లో మనకు కనిపించే శిల్పాలు ఇక్కడ మనకు కనపడవు. అయితే లోపలికి వెళ్తూనే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన పూజలు, అర్చనలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. అయితే పంచముఖి గణపతి ఎందుకు ప్రత్యేకం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వినాయకుడి ఒక ప్రతి ముఖం వెనుక ఒక శక్తి మరియు ఆశీర్వాదం కూడా ఉంటుంది. అందులో తూర్పు ముఖం గురించి తెలుసుకుందాం. ఇది శాంతి, ఆనందాన్ని సూచిస్తుంది, మనసుకి ప్రశాంతి కలిగిస్తుంది అని నమ్మకం. పడమర ముఖం భక్తుల్ని కాపాడే శక్తిని, ఆటంకాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది. దక్షిణ ముఖం జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ఉత్తరముఖం సంపద, ఐశ్వర్య సిద్ధించడానికి తోడ్పడుతుంది. పైముఖం ఆధ్యాత్మిక ఆశీర్వాదాల సంకేతం, అంటే మనం వెళ్తున్న ఆధ్యాత్మిక దావలో కాపాడుతుంది అని నమ్మకం, విశ్వాసం. ఏమే అవన్నీ వస్తాయా? పా ఈ అద్భుతమైన పంచముఖి వినాయకుడిని మీరు కూడా దర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆల్సో నేను ఈ ఆలయం గురించి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంతవరకు బాయ్.